ప్రసాద్ గారు, స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఎక్కువ ఏ కంట్రీని చూజ్ చేసుకోవడానికి చూస్తూ ఉంటారు? మాకు ఈ కంట్రీనే కావాలి అని మైండ్‌లో పెట్టుకొని వస్తారు చాలామంది. సో, ఎక్కువ ఏ కంట్రీ అంటారు? సో, ఇన్‌ఫాక్ట్ చాలామంది స్టూడెంట్స్‌కి దీని మీద అవగాహన తక్కువుంటది. ఎంబీబీఎస్ అబ్రాడ్ అని జనరల్‌గా వస్తారు. కాకపోతే చాలామంది స్టూడెంట్స్ కూడా, పేరెంట్స్ కూడా ఇప్పుడు వాలిడ్ కంట్రీస్ ఏంటిది, నాన్ వాలిడ్ కంట్రీస్ ఏందన్న విషయం మీద కొంతమందికి చాలా మందికి అవగాహన లేదు. ఓకే. మాకు ఫిలిప్పీన్స్ చేస్తారా అంటారు. ఫిలిప్పీన్స్ అసలు వాలిడ్ కాదు. సో, ఆ విధంగానే చైనాకి ఎవరు వెళ్ళట్లేదు. రష్యా లోపల లాంగ్వేజ్ ఇష్యూ ఉన్నది. సో, ఆ విధంగా కొన్ని ఇవన్నీ ఇంతకు ముందు కన్సిడరేషన్‌లో ఇంతకుముందున్న ఉన్నట్టున్నాయి దాన్ని అది ఇంకా నడుస్తున్నది అనుకుంటున్నారు. అనుకుంటారు. సో, ఆ విధంగా ఇప్పుడు ఫిలిప్పీన్స్ ఒకప్పుడు ఒక మంచి డెస్టినేషన్ ఉండే ఫిలిప్పీన్స్. కాకపోతే ఇప్పుడు ఈ ఎన్ఎంసీ గెజెట్ వల్ల ఫిలిప్పీన్స్ ఎవరు కూడా వెళ్ళట్లేదు. పంపించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి, ఎఫ్ఎం చేయడానికి లేదు. అయినా ఫిలిప్పీన్స్ అడుగుతారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమేం చెప్తామంటే అసలు ఉన్న డెస్టినేషన్స్ అన్ని ఏంటిది, అందులో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, అందులో ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఏ కంట్రీ చూస్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అన్ని పూర్తి అవగాహన కల్పించిన తర్వాత వాళ్ళకు నచ్చిన కంట్రీ, నచ్చిన యూనివర్సిటీని వాళ్ళు ఓకే అని చెప్పుకున్న తర్వాత డాక్యుమెంటేషన్ ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. అయితే మిమ్మల్ని లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవడం బెస్టా? టైం వేస్ట్ చేసుకోకుండా అబ్రాడ్‌లో చదువుకోవడం బెస్టా అని అడిగితే ఏం చెప్తారు? నీట్ స్కోర్ వచ్చేసి జస్ట్ మిస్ అవుతుంది అన్న వాళ్ళు లాంగ్ టర్మ్ తీసుకోవడం తప్పలేదండి. జస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు, సపోజ్ బార్డర్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు. ఏదో 150 160 200 అంటే 150 నుంచి 200 లోపల ఉన్న వాళ్ళకి ఎన్ని మార్క్స్ అంటే 2 టైమ్స్ 3 టైమ్స్ ఎక్స్పెక్ట్ చేయడం లేదు. అటువంటి స్టూడెంట్స్ మళ్ళీ రిపీటెడ్ చేయడం వల్ల వాళ్ళకి సడన్గా మిరాకిల్ జరిగి 3 టైమ్స్ రావు. అటువంటి వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్టే. అలా అని చెప్పి వాళ్ళు ఎంబీబీఎస్ చేయడానికి అర్హత ఉన్నదా లేదా అంటే నీట్ ఎగ్జామ్ ద్వారా వాళ్ళు ఎంబీబీఎస్ చేయొచ్చని ఆల్రెడీ నిర్ధారించబడింది. నీట్ క్వాలిఫై అయిన వాళ్ళనే పంపిస్తున్నాం. సో, నీట్ క్వాలిఫై అయినరు, కాకపోతే ఇక్కడ సఫిషియంట్ సీట్స్ లేవు కాబట్టి వాళ్ళని ఎంబీబీఎస్ చేయడానికి మనం బయటికి పంపిస్తున్నాం. సో, ఒకవేళ అబోవ్ 450 500 వచ్చింది, జస్ట్ మిస్ అయింది, ఓసీ అంటే ఈ ఓసీ క్యాస్ట్ ఉన్నారు, ఫార్వర్డ్ క్యాస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు 500 వచ్చినా రాలేదు, 550 వచ్చినా రాలేదు అంటే అటువంటి వాళ్ళు కావచ్చు. లేకపోతే అతి దగ్గరలో సీట్ మిస్ అయిన వాళ్ళు రిపీట్ చేయడంలో తప్పులేదు. కానీ జస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రము ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది అంత ఇది కాకపోవచ్చు అని అంటే నెక్స్ట్ టైం అడ్మిషన్ దొరికే అవకాశాలు తక్కువ ఉంటాయని నా ఉద్దేశం అండి. రియల్గా మీ జెన్యూనిటీని అప్రిషియేట్ చేయాలండి. ఎవరైనా సరే కన్సల్టెన్సీ రన్ చేసేవాళ్ళు లాంగ్ టర్మ్ బెస్టా, వేరే కంట్రీ బెస్టా అంటే అవుట్రైట్గా వేరే కంట్రీనే బెస్ట్ అని చెప్పే ఛాన్స్ ఉంటుంది. కానీ మీరు దగ్గరలో మిస్ అయిన వాళ్ళు తప్పులేదు, లాంగ్ టర్మ్ తీసుకోండి చేయాలండి. ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్ అయితే ఇక్కడే చూస్ చేసుకోవాలి. వెరీ నైస్, వెరీ నైస్. ఇక్కడే చూస్ చేసుకోవాలి కదా. సో, ఇక్కడ రానప్పుడే మనకి ఎంబీబీఎస్ అబ్రాడ్. ఇక్కడ ఫ్రీ సెట్ వచ్చిన తర్వాత బయటికి పోమని ఎవరు చెప్తారు? ఎవరు కూడా చెప్పారు. సో, ఇక్కడ ఫ్రీ సీట్ రాని పక్షంలో బయటికి మంచి కంట్రీ, ప్రూవెన్ డెస్టినేషన్ అండ్ అకార్డింగ్ టు ఎన్ఎంసీ గెజెట్ వ్యాలిడ్ కంట్రీ అయి ఉండి దానికి కూడా WMS.orgలో లిస్టెడ్ అయి ఉన్న కంట్రీ, అలా గ్లోబల్లీ రికగ్నైజ్ ఉన్న కంట్రీ, ఇంక్లూడింగ్ ఎన్ఎంసీ నామ్స్ ఫాలో చేస్తున్న కంట్రీ వెళ్తే వాళ్ళకి ఇంటర్నేషనల్. ఇంకోటి ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఇంకొక బ్యూటీ ఉన్నదండి. ఇప్పుడు సపోజ్ మీకు జార్జియా విషయంలో చూసుకుంటే, జార్జియా అనేది యూరోపియన్ కంట్రీ అని మీకు ఆల్రెడీ చెప్పాను. సో, వాళ్ళు ఆల్రెడీ యూరోప్లో ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పీజీ ఇక్కడ ఆప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో, ప్రతి కాలేజీలో ఎంబీబీఎస్ సీట్స్ వచ్చేసి 100 150 200 250 ఉంటాయి. కానీ పీజీ సీట్స్ వచ్చేసి 2 3 4 5 6 7 8 అంటే సింగిల్ డిజిట్ ఉంటుంది. 8 ఉంటే చాలా ఎక్కువ అన్నారు. సో, అంటే వీళ్ళకు ఎంబీబీఎస్ ఇక్కడ ఫ్రీ సీట్ వచ్చిన వాళ్ళకు కూడా పీజీ అడ్మిషన్ ఇక్కడ దొరికే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఎన్ఆర్ఐ కోటాలో పీజీ సీట్ వచ్చేసి ఒక మంచి సీటు 3 to 4 crores ఉన్నది. 2.5 3.5 4 crores ఉన్నది. ఒకవేళ ఇక్కడ పీజీ ఇంత కాంపిటీషన్ అంటే ఎంబీబీఎస్ కంటే కూడా ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఫ్రీ సీట్ దొరికే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఒకవేళ పీజీ సీట్ ఒకవేళ ఎన్ఆర్ఐ తీసుకుందాం అనుకున్నాను, టూ మచ్ ఎక్స్పెన్స్ ఉన్నది. అటువంటిప్పుడు ఇక్కడ పీజీ చేసే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇంటర్నేషనల్ వల్ల పీజీ డెస్టినేషన్స్ ఎన్ని ఉన్నాయి, దానికి కావాల్సిన కోచింగ్లు టీచింగ్లు కానీ ఇక్కడ ఏ కాలేజీ వాళ్ళు కూడా ఇవ్వరు. ఎందుకు ఇస్తారు? ఇవ్వరు. వాళ్ళ ఇక్కడ ఫ్యాకల్టీ, ఇక్కడ మెడికల్ కాలేజీలో ఫ్యాకల్టీ ఏంటిది, సిలబస్ కవర్ చేసినామా, వాళ్ళు పాస్ అయినరా, స్టూడెంట్ ఏంది నేను పాస్ అయినా, మార్క్స్ ఎక్కువ వచ్చినా, ఫ్యాకల్టీ ఏంది నా సిలబస్ కవర్ అయింది, అంతవరకు చూస్తారు. కానీ నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్కి ఎలా కోచింగ్ చేయాలి, నెక్స్ట్ లెవెల్లో పీజీ ఎంట్రన్స్ కోచింగ్, ఇంటర్నేషనల్ లెవెల్లో పీజీ చేయడానికి అవకాశాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని డెస్టినేషన్స్ ఉన్నాయి, ఎలా ఎన్రోల్ చేసుకోవాలి, దాని కోచింగ్ ఎలా వేయాలన్న దాని మీద ఇక్కడ అవగాహన ఉండదు. అదే జార్జియా లాంటి యూరోపియన్ కంట్రీలో ఒకవేళ ఎంబీబీఎస్ చేస్తే అక్కడ నుంచి పీజీ చేసే అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే ఇండియాలో పీజీ చేసే అవకాశాలు తక్కువ ఉన్నాయి.
సో బయట పీజీ అంటే ఎక్కడ యుఎస్, US. యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఒక యుఎస్ఏ కాదండి, ఒక యుఎస్ ను టార్గెట్ పెట్టుకోవద్దు. అది చాలా టఫెస్ట్ ఎగ్జామ్. యుఎస్ఎంఎల్ఈ, యుఎస్ఎంఎల్ఈ 1 స్టెప్ 2 అందరు కొంతమంది అంటారు అది ఈజీ, వెళ్ళిపోవచ్చు, దాటేయచ్చు, వెళ్ళిపోవచ్చు అని చెప్తే ఏదో బస్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు అన్నట్టు పీజీ చేసేసుకొని చెప్తారు. అదంతా కాదండి. సో ఆప్షన్స్ చాలా పెట్టుకోవాలి. యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. సో మనం ఇక్కడ ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ రాలేదంటే యుఎస్ లాంటి కంట్రీని పీజీ కోసం టార్గెట్ పెట్టుకోవద్దు. ఇది అందరు స్టూడెంట్స్ గమనించాల్సిన విషయం. ఇక్కడే ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ రాలేదు, యుఎస్లో పోయి పీజీ ఎలా చేస్తారండి? సో ఆప్షన్స్ చాలా పెట్టుకోవాలి. అంటే కొంచెం ఈజీ మెథడ్స్, ఈజీ డెస్టినేషన్స్ పెట్టుకోవాలి. అంటే ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, లేకపోతే యూకే కానీ ఇవి తీసుకుంటే ఏంటంటే యుఎస్ కంటే, కెనడా కంటే కొంచెం అంత టఫ్ ఉండదు. సో ఈవెన్ ఇక్కడ కూడా మనకు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేయాలన్నా, పీజీ చేయాలన్నా కానీ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాయాల్సిందే నెక్స్ట్ ఎగ్జామ్. ఇక్కడ ఫ్రీ సీట్ వచ్చినా, ఇక్కడ పెయిడ్ సీట్ మేనేజ్మెంట్ కోటా అయినా, ఎన్ఆర్ఐ కోటా అయినా, లేకపోతే వ్యాలిడ్ కంట్రీ ఫర్ ఎంబీబీఎస్, వ్యాలిడ్ కంట్రీలో ఎంబీబీఎస్ అబ్రాడ్ చేసినా అందరూ కూడా కామన్గా నెక్స్ట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ఇండియాలో ప్రాక్టీస్, క్వాలిఫై అయితే ఇండియాలో పీజీ. సో ఎనీవే నెక్స్ట్కి ప్రిపేర్ అవ్వాల్సిందే కదా. అదే నెక్స్ట్కి ప్రిపేర్ అయ్యి ఈ కాంపిటీషన్లో మనము పోరాడడం కంటే బయట మనము ఈ నెక్స్ట్కి ప్రిపరేషన్ అయ్యే టైం లోపల బయటి ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ పీజీ చేసుకోవడానికి అవకాశం చాలా ఉంది. సో ఆస్ట్రేలియా ఏఎంసీ, ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ ఎగ్జామ్ 1 రాసి అక్కడికి పోతే వాళ్ళకు మంచి శాలరీస్ ఉన్నాయి, మంచి జాబ్ ఉన్నది, తర్వాత పీజీ చేసుకునే అవకాశం ఉంది, తర్వాత యూకే ఎంఎల్ఈ రాసుకోవచ్చు. ఆ విధంగా ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ ఈ 5 కంట్రీస్ ఎందుకు చెప్తున్నానంటే, ఈ 5 కంట్రీస్లో అంటే యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి 5 కంట్రీస్లో ఒకవేళ పీజీ చేస్తే ఆ పీజీ అనేది ఇక్కడ ఎన్ఎంసీ ప్రకారం రికగ్నైజ్డ్. ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్ రాయకుండా ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ 5 కంట్రీస్ తప్పించి ఇంకెక్కడ పీజీ చేసినా అని ఇక్కడ ఇండియాలో వ్యాలిడ్ కాదు. ఒకవేళ వేరే కంట్రీస్లో చేస్తే వేరే ఎక్కడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, కానీ ఇండియాలో మాత్రం అది రికగ్నైజ్, ఆ డిగ్రీ, ఆ పీజీ డిగ్రీ రికగ్నైజ్డ్ కాదు. ఈ 5 కంట్రీస్లో పీజీ మాత్రమే రికగ్నైజ్డ్. ఈ 5 కంట్రీస్లో ఈజియెస్ట్ ఎక్కడికి వెళ్ళగలం అది చూసుకోవాలని టఫెస్ట్కి పోయి ఫెయిల్యూర్ అయ్యి పదే రాయడం కంటే కొంచెం ఈజీ మెథడ్లో, అంటే మన ఇండియా నెక్స్ట్ ఎగ్జామ్కు కొంచెం ఎక్కువ టఫ్ ఉంటే పర్లేదు, కానీ మరీ ఎక్కువ టఫ్ ఉంటే కష్టం అవుతుంది. సో యూఎస్ఎంఎల్ఈ రాయడం కానీ, లేకపోతే అక్కడ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ దొరకడం కానీ, ఆక్యుపేషనల్ ఇంగ్లీష్ టెస్ట్ రాయడం కానీ, తర్వాత ఈసీఎఫ్ఎంజీ సర్టిఫికేషన్ రావడం కానీ, ఇవన్నీ టఫ్ ప్రాసెస్ అండి. ఏదో యూఎస్ఎంఎల్ రాసినామా పోయినామా అయిపోయిందని కాదు. సో దానికి ఉండే స్టాండర్డ్స్ దానికి ఉన్నాయి. అది యూఎస్ఎంఎల్ఈ అనేది టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ద వరల్డ్. అటువంటి దాన్ని మనోళ్ళు దాన్ని రాణించగలరా అంటే అది స్టూడెంట్ పేరెంట్ ఆలోచించుకోవాలి. యూఎస్కి వెళ్ళాలని అందరికీ ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళడానికి ఎంత టఫ్ ఉన్నదో అది కూడా ఆలోచించాలి. వెళ్ళలేని దానికి వెళ్తామని చెప్పి మనది మనం అనుకొని ఎవరో చెప్పిన కదా అని వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. సో ఈజీ మెథడ్స్ వెతుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ ప్రసాద్ గారు.